చాలా సంతృప్తిగా ఉంది. నేను ఒక లెవెల్ అంతేగాని వాళ్ళతో పోటీ వీళ్ళతో పోటీ కాదు. నా రూటే వేరే. అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామిగా చేయడం ఎంతమంది చేశారు, రామదాసులో రాముడిగా చేయడం ఎంతమంది చేశారు, సత్యనారాయణ స్వామిలో సినిమా ఎంతమంది చేశారు. అలా తీసుకుంటే నేనే గొప్ప, నేనే గ్రేట్. అంటే సినిమాలు చేయడం కాదు, ప్రజల మనసులో ఆ క్యారెక్టర్ అతుకుపోతుంది. ఈయనంటే దేవుడు, రామారావు గారి తర్వాత ఈయనైతే అది నేను సాధించిన, నాకు వచ్చిన ఒక అవార్డు. అదంతా నా వల్లే కాదు, తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, అభిమానుల ఆశీర్వాదాలతో చెప్తున్నాను. సో నాకు బాచి లాంటి ఒక మంచి అభిమాని, బాచి ఫ్యామిలీ కూడా, వాళ్ళ తల్లి గారు, మిస్సెస్ గారు, పిల్లలు చిన్నప్పటి నుంచి నేను చూశాను. వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి నాకు అభిమానులు. సో ఎప్పుడు ఈ పక్కన ప్రాంతానికి వస్తే నేను వస్తుంటాను, లేదు వాళ్ళు వస్తారు, అలాగే వచ్చి కలుస్తుంటారు. సో ఇదే అభిమానం ఎప్పుడు ఉండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి, అందరూ బాగుండాలి. ఈ అభిమానం ఎప్పుడు ఇలాగే పోతూ ఉండాలి జీవితంలో. వాళ్ళందరూ బాగుండాలి. నాతో సినిమా తీసిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా బాగా సక్సెస్ఫుల్గా, వాళ్ళు ఇంకా హీరోగా నాతో వాళ్ళు 4-5 సినిమాలు తీశారు. ఇప్పుడు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నాతో పాటు సినిమాలు తీస్తున్నారు. సో వాళ్ళందరూ బాగుండాలి, అభిమానులు బాగుండాలి. ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు దేశం మొత్తం ఏంటంటే ఈ హిందూ ముస్లిం ప్రాబ్లం క్రియేట్ చేసి లేనిపోని ఆ ఫ్రెండ్షిప్ని కేవలం రాజకీయ నాయకులు రాజకీయ ఎలక్షన్ టైంలో ప్రస్తావన తీసుకొచ్చేసి ఎక్కడ ఓట్లు వస్తాయి అక్కడ వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడటం, లేకపోతే అవతల వాటిని కించపరచడం, ఈ విధంగా జరుగుతుంది. నేను ప్రతి రాజకీయ నాయకుడికి చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. భారతదేశం చాలా ప్రశాంతంగా ఉంది. వరల్డ్ మొత్తం చూస్తే ఎక్కడ చూసినా గొడవలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పాకిస్తాన్, చైనా, ఎక్కడ చూసినా భారతదేశం ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, అందరూ బాగానే ఉన్నారు. వదిలేయండి దయచేసి ఇలాంటివన్నీ మీరు మాట్లాడి మేము ఫ్రెండ్లీగా చెప్పండి. మమ్మల్ని అనవసరంగా మాకు ఈ చిచ్చు పెట్టి మమ్మల్ని గొడవ చేయబాకండి, మేము ఉంటాం. అదే మాదిరిగా నేను అందరినీ చెప్తున్నాను, మా ముస్లిం సోదరులకి అందరికీ చెప్తున్నాను అంటే వాళ్ళు చెప్తారు, మీరు వినండి. వినేసి మీరు గుడ్డిగా మీరు నమ్మొద్దు. ఈరోజు మీకు గూగుల్ ఉంది, వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధాన్ని తెలుసుకోండి. ఎవరో నమ్మొద్దు. ఇప్పుడు నేను ఉన్నానండి, నేనేంటున్నాను, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటాను. నేను చూసి నేను నమ్ముతాను. 2000 సంవత్సరాల ముందు రాసిన కథ ఎందుకు నమ్ముతానండి? హిస్టరీ ఈజ్ ఆల్వేజ్ ఎ మిస్టరీ. ఎవడు రాశాడు, ఎందుకు రాశాడు, ఎవరు ఫ్రెండ్ అవుతాం మనకు తెలియదు. దయచేసి మీరు ప్రాక్టికల్గా చూడండి. ఎందుకంటే భవిష్యత్తులో పిల్లల భవిష్యత్తు ఉంది, మన భవిష్యత్తు ఉంది, వాళ్ళు ఎడ్యుకేషన్ ఉంది, వ్యాపారం ఉంది. ఏదో వీళ్ళు చెప్పింది నమ్మేసి పిల్లలను పాపం అనవసరంగా తప్పుదారి చూపించి వాళ్ళ భవిష్యత్తును పాటు చేయాలండి. ఎవరు మీకు సాయం చేస్తారో జీవితంలో, అది హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్, వాళ్ళని మర్చిపోరు. వాళ్ళని చేశారా మీరు వాళ్ళకి చేయండి. ఈ పార్టీ పాలిటిక్స్ ఇవన్నీ సెకండ్, తర్వాత పార్టీతో వాళ్ళు ఏం చేయట్లేదు కదా, వ్యక్తిగతంగా వాళ్ళు మీకు సాయం చేస్తారు. కరోనా ఉన్నప్పుడు మేము విల్లాస్లో ఉంటున్నాం, 64 విల్లాస్లో ఉంటున్నాం. నాకు ముస్లిమ్స్ నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం చెప్పేసి వాళ్ళు రోజు మార్చి ఒక్కొక్కరు నాకు ఫుడ్ పెట్టారు. ఎట్లా మర్చిపోతానండి? అలాగే నా కష్టకాలంలో నాకు ఇప్పుడు 84లో కేసు జరిగేటప్పుడు ఖుర్షీద్ ఆలం ఖాన్ చెప్పి చాలా పెద్ద ఫేమస్ లాయర్ ఆయన కొడుకు సల్మాన్ ఖుర్షీద్ చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఆయన వచ్చి సాయం చేశారు. ఆయన ఎవరో నేను ఎవరో తెలియదు, నా మీద ఒక అభిమానంతో ఆయన చేశాడు. ఎట్లా మర్చిపోతానండి? చాలామంది అంటారు మేము ముస్లిం సపోర్ట్ చేస్తారు అంటున్నారు. అవును, వాళ్ళని సపోర్ట్ చేస్తే నేను వాళ్ళని సపోర్ట్ చేస్తాను, తప్పే ఉంది. దేశం పెంచుకోవాలి. మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, తెలుసుకోండి ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు. దేశాన్ని ఎవరన్నా చెడగొట్టడానికి వస్తున్నాడో వాళ్ళని ఖతం చేయాలి. దేశాన్ని ప్రేమించి ఎవరు వస్తున్నారో వాళ్ళని గౌరవిస్తాం. ఇది నా పాలసీ అండి. కాబట్టి అందరూ ఇది మైండ్లో పెట్టుకుని అందరూ బాగుండాలి. పార్టీతో ఇప్పుడు వస్తే రాజకీయం దీంట్లో నా పార్టీకి సంబంధం లేదు. మీరు ఎవరి కాళ్ళని మీరు ఓటు వేసుకోండి, ఎవరి కాళ్ళు గెలిపించండి. ఒకటే చెప్తున్నాను, అర్ధరాత్రి కూడా తలుపు కొడితే మీ దగ్గర వచ్చి పోలీస్ స్టేషన్కో, హాస్పిటల్కో, ఆపదకో వచ్చి ఎవరు సాయం చేస్తాడో వాటిని మర్చిపోవద్దు. పార్టీతో మీకు సంబంధం లేదు, మనుషులతో మీకు సంబంధం పెట్టుకోండి. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఊరు బాగు చేసేవాడు, బాగు చేసిన వాడిని మర్చిపోవద్దు. అలాగే అతని మీద ఒక నమ్మకం, సర్పంచ్ నుంచి మొదలు పెడుతున్నాను. సర్పంచ్ నుంచి రేపు భవిష్యత్తులో ఎమ్మెల్యే వరకు ఎవరైతే చేశారో వాళ్ళని వదలొద్దు, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. వాళ్ళకు ఒక ఉన్నత స్థాయిలో మీరు చూడాలి. అలాగే మీరు కంటిన్యూ చేయాలి. కానీ అక్కడ మతం కులం దయచేసి పెట్టొద్దు. ఎందుకంటే తెలివితేటలు కావాలి. ఒక సమస్య వచ్చిందంటే తెలివితేటలు కావాలి. తెలివితేటలతో ఆ ప్రాబ్లమ్ని, ఆ సమస్యని వాళ్ళు ట్యాకిల్ చేయాలి. కాబట్టి ఆ విధంగా మీరందరూ బాగుండాలి.
దేశం బాగుండాలి. నాకు ఇప్పటివరకు మీకు ఏ భాష అంటే ఇష్టం, ఏ భాషలో ఎక్కువ సినిమాలు చేశారు? తప్పకుండా నా మాతృభాష అండి. మాతృభాష అనేది ఫస్ట్ అది. ఎందుకంటే నేను ఏ తల్లి కడుపులో నేను పుట్టానో మాతృభాష అనేది కరెక్ట్. నేను తమిళనాడు పుట్టాను కాబట్టి నేను తమిళ్ ఫస్ట్ అక్కడ తమిళ్ నేర్చుకున్నాను. తర్వాత వచ్చిన తర్వాత నేను తెలుగు నేర్చుకున్నాను. స్కూల్లో హిందీ, ఇంగ్లీష్. కానీ ఈరోజు ఏంటంటే దేశం అంతా మనం తిరగాలంటే మనకి హిందీ, ఇంగ్లీష్ చాలా అవసరం. కానీ మాతృభాష మట్టుకు మర్చిపోకూడదు. ఏ రాష్ట్రానికి వెళ్తాం ఆ రాష్ట్రంలో మనం ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటే మంచిది. ఇప్పటివరకు ఎన్ని భాషల్లో మీరు 10 భాషలండి. 10 సినిమాలు నటించారు. టోటల్ 800 ఫిల్మ్స్ అవుతుంది. 60లో 20 గ్లామర్ రహస్యం ఏంటి? ఏం లేదండి, పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ లేదు. జరిగేదే జరుగుతాయి. ఎప్పుడో 20 సంవత్సరాల తర్వాత జరగబోయేది గురించి ఆలోచించి ఎందుకని బెంగు పెట్టుకోవడం. ఒకవేళ జరిగినా కూడా మనం ఫేస్ చేయాలి. పాజిటివ్ థింకింగ్ అంతే అండి. మంచి హెల్త్, మార్షల్ ఆర్ట్స్ ఇవి కాపాడుతున్నాను. ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు ఏంటి? కారణం ఏంటి? నా అభిమాని అండి. ఎవరు పిలిస్తే నేను వెళ్ళను. నా అభిమాని పిలిస్తే వెళ్తాం. మా అభిమానులు ఎట్లా మర్చిపోతాం? మా కోసం వాళ్ళు ఆయన చేసినప్పుడు, వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు, వాళ్ళు పిలిచినప్పుడు ఎందుకు వెళ్ళకూడదండి? అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా నా అభిమాని. నేను ఆ ఊరికి వెళ్ళినప్పుడు పిలిస్తే నేను తప్పకుండా వెళ్తాను. అంటే ఈ వెంకటేశ్వర స్వామి బాజీ ఇంటికి రావడం, బీబీ నాంచేరి వాళ్ళు వచ్చారు ఇక్కడికి. అదే బాజీ గారిని అడగండి, ఆయన చెప్తారు. ఓకే సార్, నమస్తే.